బిఎండబ్ల్యూ నుంచి వచ్చే ఈ బైక్ ఏదైతే ఉందో క్రేజీ హైప్ నడుస్తుంది అండ్ మీలో కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో హాయ్ గైస్, నమస్తే, ఎట్లున్నారు అందరూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. ఈ వీడియోలో అయితే మనం ఈ ఇయర్ 2026లో మోస్ట్ హైప్ ఉన్న బైక్స్ ఏవైతే లాంచ్ అవుతాయో దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ ఇయర్ లో అయితే మంచి మంచి క్రేజీ బైక్స్ అయితే లాంచ్ అవుతున్నాయి అండ్ అదే కాకుండా మంచి మంచి బ్రాండ్స్ నుంచి కూడా లాంచ్ అవుతున్నాయి. మనమైతే అన్ని బ్రాండ్స్ నుంచి అయితే కవర్ చేద్దాం ఏమేం బైక్స్ లాంచ్ అవుతున్నాయో. సో వీడియో స్టార్ట్ చేద్దామా ఇంకా. సో మన ఫస్ట్ బ్రాండ్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. 2026లో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చే బైక్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్ ఉన్న బైక్ వచ్చేసి హిమాలయన్ 750. సో ఈ బైక్ అయితే ఐక్మాలో ఏదైతే ఇటలీలో మోటార్ షో అవుతుందో ఆల్రెడీ అక్కడైతే ఈ బైక్ అనేది అన్వీల్ చేసేసారు అండ్ మనందరికీ కూడా చూపించారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ఇండియాలో అయ్యే మోటార్ షో ఏదైతే డెడికేటెడ్గా రాయల్ ఎన్ఫీల్డ్ కండక్ట్ చేస్తుందో ఆ ఈవెంట్లో అయితే హిమాలయన్ 750ని ఎక్కడ చూపించలేదు. బట్ ఈ బైక్ వచ్చేసరికి ఇండియాలో డెఫినెట్గా లాంచ్ అవుతుంది. సో లాంచ్ కూడా మోస్ట్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 అవుతుందని అయితే రూమర్స్ ఉన్నాయి. దీంట్లో మేజర్ చేంజెస్ వచ్చేసరికి ఆబ్వియస్లీ కొత్త 750 ఇంజన్ గైస్. ఈ బైక్ లో వచ్చేసరికి ఫ్రంట్ 19 ఇంచ్ వీల్స్ వస్తాయి అండ్ రేర్ వచ్చేసరికి 17 ఇంచ్ వీల్స్ వస్తాయి. హిమాలయన్ 750ని ప్రాపర్ ఆఫ్ రోడింగ్ బైక్ అంటే అడ్వెంచర్ టూరింగ్ సెగ్మెంట్లో అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ ది ఓజీ బుల్లెట్ 650 గైస్. సో లాస్ట్ ఇయర్ అయితే క్లాసిక్ 650 లాంచ్ అయింది కదా, మనమైతే షోరూంలో కూడా పార్టిసిపేట్ చేసినాం లాంచ్ అయ్యేటప్పుడు. సో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈ బైక్ని అయితే మనం ఫస్ట్ 3 monthsలోనే లాంచ్ అయ్యేటట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బైక్ అయితే మనకి ఐక్మా మోటార్ షోలో అండ్ మన మోటోవర్స్ మోటార్ షోలో కూడా బైక్ అనేది అన్వీల్ అయింది. సేమ్ ఓజీ బుల్లెట్ ఆ హ్యాండ్ క్రాఫ్ట్ పెయింటెడ్ స్ట్రిప్స్ తోని మనకైతే వస్తుంది. ఎవరైతే ఇయర్ బుల్లెట్ కొందాం అనుకుంటున్నారో కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి గైస్. మోర్ పవర్ మోర్ కంఫర్టబుల్ తోని బుల్లెట్ 650 అయితే వస్తుంది. సో ఒక్కసారి దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మోటార్ వర్క్స్ షోలో కాంటినెంటల్ 750 రేస్ బైక్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. సో మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ కాంటినెంటల్ 750 కూడా వస్తుందేమో. ఇదైతే అఫీషియల్గా ఎక్కడ చెప్పలేదు ఇంకా. అక్కడ డిస్ప్లే పెట్టిన దాంట్లో నుంచి మనం అనుకుంటే మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ కాంటినెంటల్ 750 కూడా ఈ ఇయర్లో ఆర్ మేబీ నెక్స్ట్ ఇయర్లో. రేస్ బైక్ అక్కడ ఎట్లయితే డిస్ప్లే చేసినారో ఆ మోడల్ అయితే మనకి రియల్గా లాంచ్ అవ్వదు. డిజైన్ అండ్ స్పెక్స్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. సో చూద్దాం, మేబీ కాంటినెంటల్ 750 కూడా లాంచ్ అవుతుందేమో ఈ ఇయర్. సో నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసరికి హోండా గైస్. హోండాలో 2026లో బైక్స్ కంటే ఒక కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నారు వీళ్ళు. సో ఆ టెక్నాలజీ ఏంటంటే ఈ క్లచ్ సిస్టమ్ అనమాట. ఆల్రెడీ ఈ క్లచ్ సిస్టమ్ అనేది CB650 ఆ రేంజ్ బైక్స్ లో ఆల్రెడీ ఉంది. 2026లో వాళ్ళైతే NX 500 అండ్ XL 750 ట్రాన్సెల్ అండ్ హార్నెట్ 750లో కూడా ఈ క్లచ్ సిస్టమ్ ఏదైతే టెక్నాలజీ ఉందో దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. సో బేసిక్ గా ఈ క్లచ్ సిస్టమ్ గురించి చెప్పాలంటే ఆటోమేటిక్ గా బైకే క్లచ్ అనేది ఎంగేజ్ చేసుకుంటది. రన్నింగ్ లో ఉన్నప్పుడు మనకైతే బైక్ అప్పుడప్పుడు స్టాప్ అయిపోతుంటది కదా, సో ఆ ప్రాబ్లమ్ అయితే ఈ క్లచ్ అయితే ఫిక్స్ చేస్తుంది. అండ్ ఇంకా చాలా బెనిఫిట్స్ కూడా మనకి ఈ క్లచ్ సిస్టమ్ నుంచి ఉంటాయి అనమాట. అండ్ గైస్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసరికి కవాసాకి అనమాట. సో కవాసాకి నుంచి మనకి అఫీషియల్ గా ZX-10R అయితే అన్వీల్ అయిపోయింది. ZX-10R కూడా మనకి 2026 సెకండ్ హాఫ్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంచ్ అవ్వడానికి. 2026 ZX-10R లో మేజర్ చేంజెస్ వచ్చేసరికి కొన్ని ఏరో కాంపోనెంట్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో దానివల్ల యూజెస్ ఏంటంటే మనకి డౌన్ ఫోర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ చాసిస్ షేప్ కూడా కొంచెం చేంజ్ అయిందంట. ఎయిర్ ఇంటేక్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అది కూడా కంప్లీట్ గా చేంజ్ చేయడం జరిగింది. అండ్ కొంచెం డిజైన్ చేంజెస్ ఉన్నాయి. సో ఇవైతే మేజర్ చేంజెస్ 2026 ZX-10R లో. సో గైస్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసరికి హీరో నుంచి అయితే XMR 250 అయితే లాంచ్ అవబోతుంది. సో మనకి లాస్ట్ టైం లాంచ్ అయిన ఓజీ కరిష్మా 210 ఉంది కదా, సో దానికి అప్డేటెడ్ వర్షన్ XMR 250 అన్న పేరుతోనైతే ఇయర్ లాంచ్ చేస్తున్నారు. సో ఈ బైక్ కూడా మనకి ఐక్మా ఈవెంట్లో అయితే అన్వీల్ అయిపోయింది. సో కొంచెం ఎక్సైట్మెంట్లో అయితే ఉన్నా. నాకు ఎందుకో ఈ బైక్ లుక్స్ అయితే చాలా నచ్చింది అండ్ టెస్ట్ రైడ్ చేయాలని కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను ఈ బైక్ కోసం. సో నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసరికి KTM గైస్. సో KTM నుంచి ఆల్రెడీ మనం 390 అడ్వెంచర్ అయితే చూసాము. బట్ 2026లో అయితే 390 అడ్వెంచర్ R వర్షన్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఈ బైక్ అయితే అడ్వెంచర్ కిల్లర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 230mm సస్పెన్షన్ ట్రావెల్ బోత్ సైడ్స్, సో విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అడ్వెంచర్ గైస్ విత్ వైడ్ రేంజ్ ఆఫ్ అడ్జస్టబిలిటీ. మళ్ళీ దాంట్లో మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా 272mm గ్రౌండ్ క్లియరెన్స్. సో ఈ బైక్ అయితే ఎవరైతే ఎక్స్పీరియన్స్ రైడర్స్ ఉంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైతే హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే క్రేజీ మిషన్. అండ్ KTMలోనే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో KTM RC 160 కూడా లాంచ్ చేస్తున్నారు. ఈ బైక్ అనేది డ్యూక్ 160 ఏదైతే ఉందో సేమ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి RC 160తోనే రీప్లేస్ అయితే అంతే. RC మోడల్ కాబట్టి
మనకి బైక్ అనేది మొత్తం ఫేరింగ్ తో వస్తుంది. ఇండియాస్ చీపెస్ట్ ఫేరింగ్ బైక్ అని కూడా అంటున్నారు అనమాట. సో ఈ బైక్ లాంచ్ అయితే మనం ఈ జనవరి ఆర్ ఫిబ్రవరిలోనే ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. సో ఎవరైతే బడ్జెట్ లో కేటీఎం కొనాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి. మనకి RC160 కూడా లాంచ్ అవుతుంది. దాన్ని కూడా ఒకసారి మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంకో బ్రాండ్కి వచ్చేద్దామా. సో ఈ బ్రాండ్ వచ్చేసరికి యమహా. సో యమహాలో ఈ ఇయర్ అయితే 2 ఎలక్ట్రిక్ స్కూటీస్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఏరాక్స్ ఏదైతే ఉందో అది పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది కదా, ఇప్పుడైతే దాన్ని మొత్తం ఎలక్ట్రిఫైడ్ చేసేసిండ్రు. సో ఎలక్ట్రిక్ లో అయితే ఏరాక్స్ ని తీసుకొస్తున్నారు. దీని డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటీని పర్చేస్ చేయాలనుకుంటున్నారో కొన్ని రోజులైతే వెయిట్ చేయండి. ఏరాక్స్ ఈ కాకుండా ఇంకొకటి వచ్చేసరికి EC06 అనే ఎలక్ట్రిక్ స్కూటీ కూడా యమహా వాళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. EC06 ఏదైతే ఉందో అది యమహా అండ్ రివర్ ఇండి బోత్ కొలాబరేషన్ లో అయితే ఈ స్కూటీని లాంచ్ చేస్తున్నారు. మీరైతే చూడొచ్చు EC06 రివర్ ఇండి డిజైన్ లోనే కొంచెం మనకి సిమిలర్ గా అనిపిస్తుంది. సో ఈ రెండు స్కూటీస్ ఏవైతే ఉన్నాయో ఏరాక్స్ E అండ్ EC06 రెండు మనకి 2026 ఫస్ట్ హాఫ్ లోనే లాంచ్ అయితే అని అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసరికి మన ట్రాంప్. సో మన ట్రాంప్ ఏదైతే ఉందో ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు ఏం బైక్స్ లాంచ్ అయితే 2026 లో అనేసి. బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా వీ కెన్ ఎక్స్పెక్ట్ ట్రైడెంట్ 800 అనమాట. ట్రాంప్ ఏదైతే బజాజ్ కొలాబరేషన్ లోని 400 సిరీస్ తీసుకొచ్చిందో సో మంచిగా సక్సెస్ అయితే అయినారు వాళ్ళు. సో ట్రాంప్ లో రూమర్స్ ప్రకారంగా చూస్తే చాలా బైక్స్ లాంచ్ అయితే అని ఏదైతే ఉన్నాయి. సో ఆ రూమర్స్ కనుక నిజమైతే మనం ట్రాకర్ 400 అయితే చూడొచ్చు. సో ఈ వీడియో నేను జాన్ ఫస్ట్ వీక్ లో అయితే రికార్డ్ చేస్తాను. ఇప్పటివరకు అయితే ఏం కన్ఫర్మేషన్స్ లేవు ట్రాంప్ నుంచి. ఏదైనా కన్ఫర్మేషన్ ఉంటే మీకు డెఫినెట్ గా అప్కమింగ్ వీడియోస్ లో మీకు అప్డేట్ ఇస్తాను. ఆ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మీరు డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సబ్స్క్రైబ్ చేసేసి ఆ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్రాండ్ గైస్, BMW నుంచి వచ్చే ఈ బైక్ ఏదైతే ఉందో క్రేజీ హైప్ లో నడుస్తుంది. అండ్ మీలో కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అదేదో కాదు మన 450 GS అనమాట. సో ఈ బైక్ ఏదైతే ఉందో ఇది అన్ని బైకింగ్ ఈవెంట్స్ లో హైప్ అయిపోయింది. సో ఇది ఒక ఎంట్రీ లెవెల్ బైక్ అన్నట్టు మనం కన్సిడర్ చేయొచ్చు BMW లో. అండ్ ఇది మన ఓల్డ్ 310 GS ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తుంది. BMW లో ఎంట్రీ లెవెల్ బైక్ అన్నాం కదా అనేసి ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు వాళ్ళు. 450 GS అనేది ఒక ప్రీమియం అడ్వెంచర్ కేటగిరీలోకి వస్తుంది. దీంట్లో అయితే మనకి హీటెడ్ గ్రిప్స్ కూడా ఇచ్చారు. అండ్ ఈ బైక్ డెఫినెట్ గా BMW స్టాండర్డ్స్ కి అయితే ఆన్ పాయింట్ ఉందని చెప్పొచ్చు. ఈ బైక్ లాంచ్ అయితే మనం 2026 జనవరి ఆర్ ఫిబ్రవరిలో అయితే ఎక్స్పెక్ట్ చేసేయచ్చు గైస్. సో నెక్స్ట్ బ్రాండ్ దగ్గరకు వచ్చేస్తే మన ఇండియన్ బ్రాండ్ బజాజ్. సో రాజీవ్ బజాజ్ ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బజాజ్ గ్రూప్ ఉన్నారో సో దిస్ ఈస్ ఇయర్ ఆఫ్ పల్సర్ అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇండియాలో 2026 లో 11 పల్సర్ మోడల్స్ అయితే లాంచ్ అవుతాయంట. ఆ 11 పల్సర్ మోడల్స్ లో 3 క్లాసిక్ పల్సర్స్ అయితే ఉంటాయంట. సో పల్సర్ అంటే మనకు గుర్తొచ్చే బైక్ ఏదైతే ఉంటుందో అది క్లాసిక్ పల్సర్. దానిలో 3 డిఫరెంట్ మోడల్స్ అయితే లాంచ్ అవుతాయంట. ఇప్పుడు క్లాసిక్ పల్సర్ లో రేర్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి. దాన్ని మోనో షాక్ అబ్జర్వర్ కి అయితే చేంజ్ చేస్తారు. అండ్ చాసిస్ కూడా అప్డేట్ చేస్తారంట. అండ్ అదే కాకుండా డిజైన్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. సో మనం పల్సర్ని కూడా 2026 సెకండ్ హాఫ్లోనే చూడొచ్చు. మోస్ట్లీ ఫెస్టివల్ టైమ్స్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో అయితే మనం పల్సర్ లాంచ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవైతే 2026లో మోస్ట్ హైప్ ఉన్న బైక్స్ గైస్. సో దీంట్లో మీరు ఏదైనా బైక్ కొనాలనుకున్నారా డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు. అండ్ అదే కాకుండా అప్కమింగ్ వీడియోస్ ఏదైనా పర్టికులర్ సెగ్మెంట్ లోపల చేద్దాం. లైక్ ఒక 400 CCPలో ఏ బైక్స్ లాంచ్ అవుతున్నాయి 2026 ఆర్ ఓన్లీ డెడికేటెడ్గా స్కూటీస్ గురించి చేద్దామా ఆర్ కార్స్ గురించి చేద్దామా. కార్స్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు మనం, బట్ ట్రై చేద్దాం ఈసారి. డెఫినెట్గా మీరైతే కమెంట్ సెక్షన్లో చెప్పాల్సిందే. సో ఈ వీడియో అయితే ఇంతే. ఐ హోప్ మీకైతే తెలిసి ఉంటుంది 2026లో ఏమేమి బైక్స్ లాంచ్ అవుతున్నాయి అనేది. ఈ వీడియో నేను చేసే ముందు ఒక్కసారి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. మనకి రీచ్ పెరగాలి. సో దాంట్లో డెఫినెట్గా మీ సపోర్ట్ అనేది కావాలి. సో సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.